రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పిడుగులు ఉరుములతో వానలు దంచి కొడుతున్నాయి. ప్రధాన రోడ్లు కాలనీలు వరద ఏరులై పారుతోంది. పంజాగుట్ట, బేగంపేట, యూసఫ్గూడ, సికింద్రాబాద్, బోయినపల్లిలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. బీ షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పిడుగులు ఉరుములతో వానలు దంచి కొడుతున్నాయి. ప్రధాన రోడ్లు కాలనీలు వరద ఏరులై పారుతోంది. పంజాగుట్ట, బేగంపేట, యూసఫ్గూడ, సికింద్రాబాద్, బోయినపల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా తదితర అంశాల గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, రవి, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తుందంటూ వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఈ రోజు సాయంత్రం నుండి కూడా వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు తేలుకున్నామనే లోపే మరోసారి వర్షం పడడం, దాంతో కొంతవరకు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మియాపూర్ ప్రాంతంలో దాదాపుగా 9.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలోనైతే 8.2 సెంటీమీటర్లు, హెచ్సియులో 8.1 సెంటీమీటర్లు, గచ్చిబౌలి 6.6, చందానగర్ 6.4, అలాగే హబ్సిగూడలో 5.6, ఇక ఫాతేనగర్ లోనైతే 4.7, ఇక ఇటు పంజాగుట్ట, అదే విధంగా ఈ యొక్క అమీర్పేట ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 8 నుండి 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లుగానైతే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలైతే నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఒకవైపు హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ టీములు ఇటు రోడ్లపైకి చేరుకొని ఎక్కడైతే నీరు నిలుస్తుందో అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లోనైతే ఇప్పటికే రోడ్లపైకి నీళ్లు చేరుకోవడం, దీంతో ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగినట్లుగా తెలుస్తోంది. ఇటు గచ్చిబౌలి, అలాగే కొండాపూర్ ప్రాంతాల్లోనైతే మరింత భారీగానైతే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అన్నది ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దాన్ని క్లియర్ చేసేందుకు అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్ కావచ్చు కష్టపడుతున్నారనేది అయితే స్పష్టమవుతుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇటు అమ్మయ్య అనుకునే లోపే మరోసారి అమ్మో బాబోయ్ అనుకునే పరిస్థితి కూడా నెలకొనడంతో కొంతవరకు ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బట్ ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులు సమీక్ష నిర్వహించడం, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగానైతే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి పూర్తి ఫుల్ స్టాప్, ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ లిఖిత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.